నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకున్నారనేటువంటి టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించి ఒక రేస్ని ముందుకు తీసుకొచ్చారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? నిజంగా అలాంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆ పని చేస్తారా రేవంత్ రెడ్డి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి ఒక రేస్ అనే దాన్ని తీసుకువచ్చి ఒక ప్లాన్ వేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు కేటీఆర్ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఏదైనా కేసులో ఏదైనా కుంభకోణాన్ని బయటపెట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కనుక రియల్ పొలిటీషియన్, ఇప్పుడున్నట్టు సమకాలీన రాజకీయాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కేటీఆర్ని ఖచ్చితంగా త్వరలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని. ఎందుకు అని అంటే, గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరింది అనేటువంటి ఒకే ఒక కారణంతో అప్పుడు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి జైల్లో పెట్టారు. అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి పోలీసులు బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ నుంచి నెట్టుకుంటూ లాక్కుంటూ వచ్చి జైల్లో పడేశారు. ఆయన చేసినటువంటి నేరం ఏంటి? కేవలం అనధికారికంగా ఒక ఫామ్ హౌస్ని కొన్నారు కేటీఆర్ అనేటువంటి ఒక ఆరోపణని నిరూపించేందుకు ఆయన డ్రోన్ కెమెరాతో ఆ ఫామ్ హౌస్ని షూట్ చేసి మీడియా ముందు పెట్టారు. అది ఆయన చేసినటువంటి నేరంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం భావించి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారికంగా చేసినటువంటి తప్పును నిరూపించి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆయన అభిమానుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎలా వస్తుంది ఏంటి అని అంటే, కాళేశ్వరం ఇవన్నీ ఒక ఎత్తు, విధానపరమైనటువంటి నిర్ణయాలు, సిట్టింగ్ జడ్జి విచారణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇమీడియట్గా కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి ఒకే ఒక కుంభకోణం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ రేస్ అనేటువంటి ఒక ఈవెంట్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. అది కూడా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి పరిధిలో చేశారు దాన్ని. అది కూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే, మంత్రి హోదాలో కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగినటువంటి రాజకీయ క్రీడ అది ఈ రేస్ అనేది. సో ఈ రేస్ అనే దాంట్లో త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. త్రైపాక్షిక ఒప్పందం ఏంటి? ఒకటి ఏబీపీ అనేటువంటిది ఒక కంపెనీ, తర్వాత ఈ రేస్ అనేటువంటిది ఇంకో కంపెనీ, ప్రభుత్వం, ఈ మూడింటి మధ్య జరిగినటువంటి త్రైపాక్షిక ఒప్పందం. సో అక్కడ ఒకటేమో ఏర్పాట్లు చేయాలి, ఒకటేమో టికెట్లు అమ్మాలి, ప్రభుత్వం ఏమో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకి తగినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఇది త్రైపాక్షిక ఒప్పందం బ్రీఫ్గా. సో దాంట్లో త్రైపాక్షిక ఒప్పందం ఏంటి అనేది ఉంది. అయితే ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా ఈ రేస్ వచ్చేటప్పటికి ద్వైపాక్షిక ఒప్పందం అయింది. అంటే ఆ కంపెనీని ఒక కంపెనీని ఎలివేట్ చేశారు. సంథింగ్ ఏబీపీనో సంథింగ్, అది పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఏబీపీనో అది కంపెనీ పేరు. సో ఆ కంపెనీని ఎలివేట్ చేశారు. డైరెక్ట్గా ఈ రేస్ అనేటువంటి సంస్థ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. సరే, త్రైపాక్షిక ఒప్పందం ఫస్ట్ ముగ్గురు వచ్చారు, ముగ్గురుతో ఒప్పందం కుదిరింది ముగ్గురు మధ్య. అంటే ప్రభుత్వం ఒక పార్టీ, మిగతా రెండు కంపెనీలు, రెండు పార్టీలు, మొత్తం ముగ్గురు. ఆ తర్వాత ఒక కంపెనీ ఎలిమినేట్ చేశారు, ఇంకొక కంపెనీ ఉంది, దాంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే అది క్యాబినెట్లో పెట్టాలి. ఓకే, ఎందుకు 100 కోట్లకు పైబడినది ఖచ్చితంగా క్యాబినెట్లో పెట్టాలి. క్యాబినెట్లో పెట్టలేదు. క్యాబినెట్లో పెట్టకుండా ఈ రేస్ అనేటువంటి కంపెనీకి 55 కోట్ల రూపాయలు నోట్ ఫైల్ రాసి 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన నోట్ ఫైల్ని కూడా ఇప్పుడు బయటికి తీసింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే బయటపెట్టారు. బయటపెట్టి 55 కోట్ల రూపాయలు ఇవ్వటంతో పాటు మళ్ళీ రెండో విడత దాదాపుగా ఇంకొక 65 కోట్ల రూపాయలు ఇచ్చేలాగా ఆ ఒప్పందం ఉంది. మొత్తం కలిపి 125, సుమారుగా 125 కోట్ల రూపాయల డీల్ ఇది. ఈ డీల్లో ఎలాంటి ఒప్పందాలు
ద్వైపాక్ష ఒప్పందాలు ఉన్నాయి కానీ ఒక పేపరు దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్ణయం లేదు, క్యాబినెట్ ఆమోదం లేదు. అసలు ఆ త్రైపాక్షిక ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకుని ద్వైపాక్షిక ఒప్పందాన్ని చేశారు? కేసీఆర్ నోట్ ఫైల్ ఎందుకు రాశారు? అసలు ఈ రేస్ కంపెనీకి 55 కోట్లు ఎందుకు ఇచ్చారు? మళ్ళీ ఇప్పుడు అసలు ఎందుకు బయటకు వచ్చిందంటే అది మాకు ఇవ్వాల్సినటువంటి 125 కోట్లు 55 కోట్లు ఇచ్చారు, మిగతా అమౌంట్ మాకు రావాలని చెప్పి వాళ్ళు నోటీస్ పంపించారు ప్రభుత్వానికి. దాంతో మొత్తం తీగలాగితే డొంకంతా బయటపడింది. సో ఇప్పుడు ఈ కేసుని బేస్ చేసుకొని కేటీఆర్ని త్వరలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో ఆ ఫైల్కి సంబంధించి స్టడీ చేస్తున్నారు ఇప్పటికే, అసలు ఏం జరిగింది ఈ రేసుకు సంబంధించి అని. సో ఈ రేస్ అనేది లాస్ట్ ఇయర్ పెట్టారు. ఈ రేసు మనం చూసాం అందరం, అది ఎప్పుడో రావాల్సింది ఈ రేసు. సో చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడే రావాల్సింది ఈ రేస్ అనేది, ఫార్ములా 1 అనేది అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం ఉంది. దాన్నే ఈ రేస్ కింద మార్చి ఏదో పెట్టినట్టున్నారు వీళ్ళు. సో అది పెద్ద గొప్ప ఈవెంట్గా క్రియేట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. దానివల్ల ఎవరికైనా లాభం ఉందంటే ఎవరికి లేదు. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ 125 కోట్లు పెట్టారు కదా, దీనివల్ల ఎవరికైనా లాభం ఉందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క అంటున్నారు. ఎవరైనా లాభపడ్డారంటే దీంట్లో కేటీఆర్ లాభపడ్డారు. కేటీఆర్ 125 కోట్ల రూపాయలకు సంబంధించి కేటీఆర్ సమాధానం చెప్పాలి. దీనివల్ల తెలంగాణ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా ఒక ఫ్రాడ్ జరిగింది. సో ఈ ఫ్రాడ్కి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ఏ బాధ్యులు వహించాలి. ప్లస్ దానికి సంబంధించి నోట్ ఫైల్ కూడా ఉంది. ప్లస్ ఆయన ఫోన్ చేసి అధికారులకు చెప్పారు ఆ డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి. ఓరల్గా చెప్తే 55 కోట్లు ఎలా ఇస్తారు? సో ఇలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ఫైల్ని బయటికి తీసింది. సో దీంతో త్వరలోనే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజున కేవలం డ్రోన్ కెమెరాని ఎగిరేస్తేనే జైల్లో పెట్టారు కదా రేవంత్ రెడ్డిని. ఇవాళ అఫీషియల్గా ఆన్ రికార్డు 125 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది కదా. సో దీన్ని తెలంగాణ సిఐడికి, ఏపీ సిఐడి అక్కడ ఎలా చేస్తుందో అలాగే తెలంగాణ సిఐడికి అప్పచెప్పి తెలంగాణ సిఐడి చేత కేటీఆర్ని అరెస్ట్ చేసి లోపల వేయించాలనేటువంటి ఒక ప్రయత్నం, ఒక వ్యూహం కాంగ్రెస్ పార్టీలో నడుస్తూ ఉంది. అంటే ఇలా జరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా కక్షపూరితంగా చేస్తున్నాడని చెప్పేసి కామెంట్ చేయరా? అందుకే అలా చేస్తారని చెప్పి అప్పుడు డ్రోన్ కెమెరా ఎగరేస్తేనే కక్షపూరితంగా చేసి లోపలేశారన్నారు కదా, ఇప్పుడు చట్టబద్ధంగా చేయడానికి రెడీ అవుతున్నాడు ఓకే రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ఫైల్ని ఎవరి చేత మూవ్ చేపిస్తున్నారు? డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క చేత మూవ్ చేపిస్తున్నారు. సో ఆన్ రికార్డు దొరికారు కదా, అక్కడ ఆన్ రికార్డు దొరకలేదు. అసలు ఆ డ్రోన్ ఎగరేసింది రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రూవ్ చేయలేకపోయారు అప్పుడు. కానీ రేవంత్ రెడ్డి అనే అనుమానంతో అప్పుడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆయన్ని. అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళి ఏ విధంగా చేశారో చూశారు. కానీ ఇప్పుడు ఆన్ రికార్డు ఉంది ఇది, ఈ రేస్ అని, ఈ రేస్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఈ ప్రూఫ్లను బేస్ చేసుకొని కేటీఆర్ని త్వరలోనే తెలంగాణ సిఐడి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ పోలీస్ దాని మీద ఫైల్ తయారు చేస్తుంది. దానికి సంబంధించి పర్యవేక్షణ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఏ రోజైనా సరే కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు సచివాలయ వర్గంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ.